బంగ్లాతో వైట్ బాల్ ఫార్మాట్ సిరీస్ రద్దు కావడంతో ఆగస్టు నెలలో టీమిండియా శ్రీలంకకు పర్యటించే సూచనలు కనిపిస్తున్నాయి. బంగ్లా సిరీస్ కి బ్రేక్ పడడంతో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాకు 2 నెలల విరామం లభించనుంది. అయితే ఈ గ్యాప్ లో టీమిండియా ఫ్యాన్స్ కి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది. బీసీసీఐ శ్రీలంక క్రికెట్ బోర్డు కలిసి ఇండియా బంగ్లా సిరీస్ ని ఇండియా శ్రీలంక సిరీస్ తో భర్తీ చేయడానికి చర్చలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ టూర్ లో భాగంగా శ్రీలంకతో 3 వన్డేలు 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది టీమిండియా. శ్రీలంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడడంతో ఈ సిరీస్ జరిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 29 నుంచి బంగ్లాదేశ్ లో శ్రీలంక పర్యటించనుంది. దీంతో ఈ సిరీస్ కి 2 వారాల ముందు టీమిండియాతో సిరీస్ జరిపేందుకు ఇరు దేశాల బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో రోహిత్ కోహ్లీల ఆట కోసం నవంబర్ వరకు ఆగాలి అనుకున్న ఫ్యాన్స్ కి ఇదొక పండగ లాంటి వార్త అనే చెప్పాలి. అయితే చివరిసారిగా శ్రీలంకలో పర్యటించిన భారత జట్టు వన్డేలో 1-2 తేడాతో సిరీస్ ఓడిపోయింది. రోహిత్ కోహ్లీ ఇద్దరూ ఈ సిరీస్ ఆడినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. ప్రెజెంట్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆగస్టు 4 సమయానికి 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత స్కెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆగస్టు నెలలో బంగ్లాదేశ్ తో 3 వన్డేలతో పాటు 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. కానీ బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగానే ఈ సిరీస్ 2026 సెప్టెంబర్ కి వాయిదా పడింది.